లింగ బసవేశ్వరాయ నమః. నా పేరు వేణుగోపాల్, మాది బుధాన్ పోచంపల్లి. మునుపటి వీడియోలో భగవద్గీత 1-2 శ్లోకాలు మీకు వివరించాను. ఈరోజు 3వ శ్లోకము 4, 5, 6. ఈ 4, 5, 6 శ్లోకాలు ఒక దగ్గరనే ఉంటాయి. ఈ మూడవ శ్లోకము, ఈ 3 శ్లోకాలు మీకు వివరిస్తాను. అంతకంటే ముందుగా నా ఛానల్ ఆలయ దర్శనానికి స్వాగతం. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన సలహాలు సూచనలు కమెంట్ బాక్స్లో తెలియపరచగలరు. భగవద్గీత అర్జునికి శ్రీకృష్ణుడు బోధించినటువంటి గీతా సారాంశమే భగవద్గీత అంటారు. ప్రతి ఇంట్లో ఉండవలసింది భగవద్గీత. ప్రతి మానవునికి, ప్రతి మనిషికి ఈ భగవద్గీత ఎంతో దోహదపడుతుంది. ఇది చదివితే తెలుస్తుంది. ఒకసారి చదివి చూడండి. నేను అందరిని అంటున్నాను, ప్రతి ఒక్కరిని దయచేసి ఈ భగవద్గీత అందరికీ ప్రిఫర్ చేసి అందరూ చదవగలరని నేను కోరుకుంటున్నాను. మనకు అందుబాటులో ఉన్నది. ఇక మొదలు పెడదామా? భగవద్గీత మొదటి అధ్యాయము అర్జున విషాద యోగం నుండి 3వ శ్లోకము. 2వ శ్లోకములలో దుర్యోధనుడు ద్రోణాచార్యుడు వాళ్ళ గురువు అయినటువంటి ద్రోణాచార్యుడు దగ్గరికి వచ్చి ఈ 3వ శ్లోకంలో ఇట్లా అంటాడు. దుర్యోధనుడు ద్రోణాచార్యుడి అంటాడు కదా, గౌరవనీయులైన గురువర్య, ద్రుపదుని పుత్రుడైన ప్రతిభావంతుడైన మీ శిష్యుడిచే అత్యంత వ్యూహాత్మకంగా నిలబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడము. అయితే ద్రుపదుడు వచ్చేసి ద్రౌపది వాళ్ళ తండ్రి. అయితే ద్రుపదునికి ద్రోణాచార్యునికి కొన్ని విభేదాలు వచ్చి శత్రుత్వం పెరగడం జరుగుతుంది. ద్రోణాచార్యుడు పాండవులకు కౌరవులకు గురువు. విద్యలు శస్త్రాలు నేర్పించినటువంటి ద్రోణాచార్యుడు. ఈ ద్రోణాచార్యుడు వచ్చేసి కౌరవుల వైపు ఉంటాడు, ద్రుపదుడు వచ్చేసి పాండవుల వైపు ఉండడం జరుగుతుంది. అయితే ఈ దుర్యోధనుడే ఈ ద్రోణాచార్యుడితోటి అంటాడు ఈ 3వ శ్లోకం ఇలా, వివాహాత్మకంగా నిలబడిన ఈ పాండవుల మహాసైన్యాన్ని చూడము అని. అయితే 4, 5, 6 శ్లోకాలు ఒక దగ్గర ఉంటాయి. దాని వివరణ మీకు చెప్తాను. వారి పక్షాన సైన్యంలో ఉన్న ఎంతో మంది శక్తివంతులైన యోధులను వీక్షించండి. యుయుధానుడు, విరాటుడు మరియు ద్రుపదుడు వంటి వారు గొప్ప ధనస్సులను ధరించి ఉన్నారు. మరియు వారు యుద్ధ శౌర్యంలో భీమార్జునులతో సమానమైన వారు. అక్కడున్న పరాక్రమవంతులైన దుష్టకేతుడు, చకితానుడు, వీరుడైన కాశీరాజు, పురిజిత్తు, కుంతిభోజుడు మరియు శబ్యుడు వీరందరూ ఉత్తమ పురుషులే. వారి సైన్యంలో ఇంకా ధైర్యశాలి యుధామన్యుడు, వీరుడైన ఉత్తమౌజుడు, సుభద్ర కుమారులు మరియు ద్రౌపది పుత్రులు ఉన్నారు. వీరందరూ శ్రేష్ఠమైన యుద్ధ వీరులే అని. అంటే దుర్యోధనికి అన్ని తెలుసు. ఈ భీమార్జునులు సమానంగా ఎంతో మంది ఉన్నారు. వాళ్ళ బలం గురించి ఈ దుర్యోధనికి చాలా బాగా తెలుసు. ఈ 4, 5 శ్లోకాలు ఉన్నటువంటి వివరణ మరొక వీడియోలో 7, 8 శ్లోకాలను వివరిస్తాను. అంతవరకు సెలవు.